నెట్వర్క్ మార్కెటింగ్ చేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కొన్ని ఫైల్స్ అనేది ఎప్పటికీ వాళ్ళు ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. చేసుకుంటే మన మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. పోతే మన అకౌంట్‌లో ఉండేటటువంటి డబ్బులు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఫైల్ ఏపీకే ఫైల్ అనేది మనం మొబైల్ లోపల ఉన్న డిలీట్ చేసుకోవాలి. ఏపీకే ఫైల్ ఎవరైనా మనకు సెండ్ చేసినా కూడా ఆ లింకును మనం ఎప్పటికీ ఓపెన్ చేసుకోకూడదు. ఇప్పుడు మన మొబైల్ లోపల ఏపీకే ఫైల్ ఎక్కడ ఉంటుంది అనేది మనం ఎవరైనా వాట్సాప్ గ్రూపులలో కానీ ఇంకెక్కడైనా గ్రూపులలో కానీ చాటింగ్ ద్వారా పంపించినప్పుడు ఏపీకే ఫైల్ను మనం ఎప్పుడు ఓపెన్ చేసుకోకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ నా మొబైల్ లోపల ఈరోజు హ్యాక్ అయింది నా మొబైల్. ఏంటిదని తెలుసుకుంటే ఇక్కడ మీరు కూడా గమనించండి. ఇక్కడ ఏపీకే ఫైల్ ఉంటుంది కదా, ఏపీకే ఫైల్ ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. మొబైల్ లోపల సెక్యూరిటీ స్కానింగ్ అని ఉంటాయి కదా, అది కొన్ని మొబైల్ లోపల కొన్ని విధాలుగా ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ నేను టచ్ చేస్తున్నాను. టచ్ చేసినప్పుడు మనకు ఇలా వస్తుంది. ఈ మొబైల్ మా మొబైల్లో వేరే మొబైల్లో వేరే రకంగా ఉంటుంది. మనం ఇది రోజు స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది, క్లియర్ చేసుకోవాలి, స్కానర్ ఇవన్నీ చేసుకోవాలి. చేసుకుంటే మన మొబైల్ ఎప్పటికప్పుడు నీట్గా అవుతుంది. ఇక్కడ ఒకటి ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి, డిలీట్ ఏపీకే. ఇదే ఏపీకే ఫైల్ అంటారు. మనకి ఎవరైనా మొబైల్లో ఎప్పుడైనా పంపించినప్పుడు ఇదే ఫైల్ పంపిస్తారు, లింకు. ఈ లింకు మహా డేంజర్గా ఉంటుంది. ఆ లింకు కనుక మనం ఓపెన్ చేస్తే మనకు తెలియకుండానే మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మన మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మన అకౌంట్ ఉండే డబ్బులు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏపీకే ఫైల్ లోపల ఎలాంటి ఏపీకే ఫైల్స్ అనేది అలా ఉండకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను ఇందాక నా దగ్గర రెండు యాప్లు ఇక్కడ కనిపించినాయి. వెంటనే నాకు డిలీట్ చేయమని బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. అందుకే వెంటనే నేను ఏం చేసిన అంటే ఏపీకే ఫైల్స్ కానీ ఏపీకే లింక్స్ కానీ ఎవరు ఓపెన్ చేయొద్దని నాకు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కూడా మీకు చూపిస్తాను. ఇది మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఏపీకే ఫైలు ఒక మొబైల్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ ఏపీకే ఫైల్ని ఎవరు కూడా లింక్ను ఓపెన్ చేయకండి, టచ్ చేయకండి. ఒకవేళ మీకు మొబైల్ కనుక ఏపీకే ఫైల్స్ ఉంటే దాన్ని వెంటనే డిలీట్ చేసుకోండి. బ్యాంక్ నుంచి నాకు మెసేజ్ వచ్చిందని చెప్పాను కదా, చాలాసార్లు వచ్చింది. ఈరోజు వచ్చినటువంటి 3:30 నుంచి బ్యాంక్ వాళ్ళు పదే పంపారు. ఎందుకు పంపారంటే నా మొబైల్లో ఉండేటటువంటి హ్యాక్ అయిపోయింది అప్పటికి. ఇక్కడ మొబైల్ నుంచి నాకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా అకౌంట్ నెంబరు, ఈ ఏపీకే నుంచి నాకు ఇలాంటి ఇక్కడ చూడండి, ఇలాంటి మనకు మెసేజ్లు వస్తాయి. ఏపీకే ఫైల్స్ కానీ ఎలాంటిది ఉంచుకోవద్దు అనేది ఇక్కడ దాని అర్థం అన్నట్టు. మీరు కూడా మీ మొబైల్ లోపల ఇలాంటి ఏపీకే ఫైల్స్ అనేది ఉంచుకోకండి. వెంటనే ఒకవేళ ఉంటే ఆ ఫైల్స్ని మాత్రం ఖచ్చితంగా మీరు డిలీట్ చేయండి. డిలీట్ చేయకుండా అలాగే ఉంచుకుంటే మీ మొబైల్ ఉండేటటువంటి డాటాను మొత్తం వాళ్ళు సేకరిస్తారు. మీ మొబైల్లో సేవ్ అయినటువంటి పాస్వర్డ్లు కూడా వాళ్ళు దొంగిలించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇది గమనించండి. ఎప్పటికి కూడా ఏపీకే ఫైల్స్ అనేది ఉంచుకోకండి. అది టచ్ కూడా చేయకండి. టచ్ చేసినా కూడా మీ మొబైల్ హ్యాక్ అవుతుంది, లేకపోతే మీకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా అమౌంట్ కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి మొబైల్ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అది అంటే కొన్ని విధాలుగా కొన్ని మొబైల్ లోపల కొన్ని చోట్ల ఉంటాయి. నా మొబైల్ లోపల ఇక్కడ కామన్ ఫీచర్స్ లోపల ఉన్నది అన్నట్టు. కాబట్టి మీరు కూడా ఈ ఏపీకే ఫైల్ అనేది ఎవరు ఓపెన్ చేసుకోవద్దని నేను మీకు కోరుకుంటున్నాను. తర్వాత నష్టపోయే కంటే ముందే జాగ్రత్త పడడం బెటరు. ఎవరు కూడా ఏపీకే ఫైల్ను ఓపెన్ చేయకండి, లింక్ను కూడా టచ్ చేయకండి. ఎవరు పంపినా ఏపీకే ఫైల్ను ఎప్పుడు కూడా ఓపెన్ చేయకూడదు. మన మొబైల్లో మనకు తెలియకుండా కనుక అలా యాప్ కూడా ఇన్స్టాల్ అయి ఉంటే దాన్ని వెంటనే డిలీట్ చేసేయండి, అని ఇన్స్టాల్ చేసుకోండి. లేకపోతే మీరు నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.